నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. ఎందుకు ఈ హెర్నియా ఆపరేషన్ అనంగానే ఈ సర్జరీకి హైదరాబాద్‌కి ఫ్లై అవుతారు? దీనికి నాకు ఆన్సర్ కావాలి. ఇక్కడ నిజామాబాద్‌లో ఎంతవరకు ఫెసిలిటీ ఉంది? మరి కన్సల్టెన్సీ అనంగానే లోకల్‌లో చూస్తారు. సర్జరీస్ అనంగానే హైదరాబాద్‌కి ఫ్లై అవుతారు. మరి ఇక్కడ ఎందుకు ఫెసిలిటీస్ ఉండవా? లేక దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదా జనాలు? ఒకటి వాళ్ళు ఎఫర్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి ట్రావెల్కి ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారు, వాళ్ళకి దే హ్యావ్ నో అదర్ ఇష్యూస్. ఇంకొకటి ఇన్సూరెన్సెస్. ఒక ఫైనల్ క్వశ్చన్, ఎందుకు నిజామాబాద్ ప్రజలు ఈ రెండు కేసెస్లో హెర్నియా అవ్వచ్చు, ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు, ఈ రెండు కేసుల్లో హైదరాబాద్కి పరిగెత్తడం ఆపొచ్చా? రెండు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తక్ష హాస్పిటల్లో ఉన్నాము. ఈరోజు మనం నిజామాబాద్ ముద్దు బిడ్డ డాక్టర్ రాహుల్ సామల గారి దగ్గర ఉన్నాము. తను నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్. నమస్తే రాహుల్ గారు. నమస్తే అండి. గ్యాస్ట్రో సర్జరీ అనగానే మనం తెలిసిన విషయమే, హెర్నియాకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి. జనరల్గా హెర్నియా అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, ఏంటి, ఇవన్నీ చాలా వీడియోస్లో చాలామంది చాలాసార్లు చూసుంటాం. అయితే నాకేంటంటే డైరెక్ట్ క్వశ్చన్, నిజామాబాద్లో ఈ సర్వీస్ లేదా? ఎందుకు ఈ హెర్నియా ఆపరేషన్ అనగానే ఈ సర్జరీకి హైదరాబాద్కి ఫ్లై అవుతారు? దీనికి నాకు ఆన్సర్ కావాలి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇట్స్ ప్రాక్టికల్ క్వశ్చన్. అంటే నేను సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో సర్జన్ని. మేము డీల్ చేసే సర్జరీస్ చిన్న పేగు, పెద్ద పేగు, కడుపు, రకరకాల వ్యాధులకి సర్జరీస్ చేస్తుంటాం. కానీ దాంట్లో మోస్ట్ కామన్లీ చూసేటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒకటి, అపెండిక్స్ ఒకటి, హెర్నియా ఇష్యూస్ ఒకటి. అయితే హెర్నియా ప్రాబ్లమ్స్ అనేది మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే దేనివల్ల పెద్ద లిస్ట్ ఉంటుంది. అందరూ మాట్లాడేది కామన్ క్వశ్చన్స్, దేనివల్ల వస్తుంది, ఏం తింటే పోతుంది, సర్జరీ తర్వాత ఏం తినాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, సర్జరీ లేకుండా ఏమైనా ఉంటుందా, ఇవన్నీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ప్రాక్టికల్ అప్రోచ్, ఇప్పుడు మేము పేషెంట్స్ని చూసేది ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ ఏమి ఉండవు. వాళ్ళకి తెలుసు హెర్నియా ఉందని, దేనివల్ల వచ్చినా కానీ మందులతో మాత్రం తక్కువ కాదని తెలుసు, దానికి సర్జరీ చేయాలి. సో ప్రాక్టికల్ క్వశ్చన్ ఒకటే, ఎంత. సో మేము ఓపెన్ టెక్నిక్స్, చాలామంది నిజామాబాద్లో ఓపెన్ టెక్నిక్స్ చేస్తారు, బట్ ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ లాబ్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్. దాంట్లో కూడా టెక్నిక్స్ మార్చడం వల్ల ఏంటంటే కాస్ట్ చాలా వరకు తగ్గించవచ్చు. అలా తగ్గించిన కాస్ట్ తోని పేషెంట్స్కి చాలా వరకు బెనిఫిటే అవుతుంది. సో ఇది అవగాహన లేకపోవడం వల్ల జనాలు ఇంకా ఎవరు ఇక్కడ లేరు అని తెలుసుకొని ఇవే సేమ్ యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. బట్ వెళ్ళిన ప్రతి వారికి వాళ్ళు అనుకున్న విధంగా సాటిస్ఫాక్షన్ని కాదు, అటు టైం, స్ట్రెస్, మనీ, ఈ మూడు ఖర్చు అవుతాయి. అది అవ్వకుండా ఉండడం కోసమే ఏంటది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓపెన్ టెక్నిక్స్ చాలా యూజ్ చేస్తారు ఇక్కడ నిజామాబాద్లో. మరి మీరు లాప్రోస్కోపిక్ సర్జన్ కదా, సో మరి ఇక్కడ నిజామాబాద్లో ఎందుకు లాప్రోస్కోపీది మనం చూస్ చేసుకోవాలి? ఓపెన్ టెక్నిక్స్ అంటే ఎంత తెలిసినా, ఎంత టెక్నాలజీ వచ్చినా మళ్ళీ మనం తెలిసిన దానికే వెళ్దాము అనే పాత టెక్నిక్కి చూస్ చేసుకునే వాళ్ళే ఉంటారు. మరి కొత్త టెక్నిక్ని ఎందుకు యూజ్ చేసుకోవాలి అనేది నా క్వశ్చన్. కొత్త టెక్నిక్ అంటే లాప్రోస్కోపీ అనేది ఇవాళ ఇప్పటిది కాదు, చాలా 20-30 ఇయర్స్ నుంచి అడ్వాన్సెస్ పుష్ అయ్యి టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయ్యి చాలా అడ్వాన్సెస్ వచ్చేసినాయి. ఇక్కడ మాత్రం కొత్తగా జనాలకి అవగాహన లేకపోవడం వల్ల, అంటే హెర్నియా ఒక్కదాన్ని కంపేర్ చేసుకుంటే కనుక
ఇది ఒక కాంప్లెక్స్ సర్జరీ అని జనాలందరూ అనుకుంటారు. కానీ బీయింగ్ అన్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్ మన దగ్గర ఇప్పుడు సేమ్ స్టాండర్డ్స్, సేమ్ మెష్, సేమ్ ప్రైజెస్ కాకుండా ఇంకా తక్కువ ప్రైజెస్లోనే మనం చేసే విధంగా టెక్నాలజీ వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ హియర్. ఓకే. దానికోసం అంటే లాప్రోస్కోపీ అడ్వాంటేజ్ ఓపెన్తోని ఏంటి అంటే సేమ్ అగైన్ యూట్యూబ్లో అవన్నీ ఓపెన్ చేసినా కానీ తక్కువ కోత ఉంటుంది. మనం కట్ చేయడం అనేది చిన్న హోల్స్ చేస్తాం కాబట్టి కంపారిటివ్లీ పెయిన్ తక్కువ. కొంతమంది చెప్పడం మరీ పెయిన్ లేకుండా చేస్తాం అనేది ఇంపాసిబుల్. కొద్ది గొప్ప పెయిన్ ఉంటుంది. కంపారిటివ్లీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తక్కువ అండ్ ఈజీగా వర్క్కి వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా వీలుంటుంది. అందుకని లాప్రోస్కోపీ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దాన్ ఓపెన్ టెక్నిక్స్. ఓపెన్ టెక్నిక్స్ ఆర్ అవుట్డేటెడ్. హైదరాబాద్లో మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఓపెన్ టెక్నిక్స్ ఎవరు చేయరు. They do only laparoscopic surgeries or robotic surgeries, ఇంకా అడ్వాన్స్. ఆపరేషన్ సక్సెస్ పర్సెంటేజెస్ చాలా ఉంటాయా లాప్రోస్కోపీతో? డెఫినెట్లీ అండి. సేమ్ అదే అవగాహన లేకపోవడం వల్లనే రిజల్ట్స్ యూజువల్లీ సర్జికల్ సైడ్ నుంచి చూసుకుంటే ఏ సర్జన్ అయినా కానీ 100% గ్యారంటీ రిజల్ట్స్ ఎవరు ఇయ్యరు. ఆబ్వియస్లీ. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ఫెక్షన్ రేట్స్ ఉంటాయి. ఇట్ కమ్స్ అరౌండ్ 95 to 98% సక్సెస్ రేట్. We are on par with the advanced hospitals and corporate. ఎలాగో కాస్ట్ అన్నారు కాబట్టి మరి ఎందుకు ఇది కాస్ట్లీ అనుకుంటారా? అసలు నిజంగానే కాస్ట్లీయా? మరి మీరు ఇక్కడ పేషెంట్స్కి ఎంత అవైలబుల్గా చేస్తున్నారు? కాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. చాలామంది పేషెంట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా అంటే దే విజిట్ మల్టిపుల్, చాలా హాస్పిటల్ తిరుగుతారు. ఇంకెక్కువ ఇప్పుడు మల్టిపుల్ ఒపీనియన్ తీసుకోండి పేషెంట్ ఎక్కడ, దట్టు ప్రైస్ విషయంలో డెఫినెట్గా ఫస్ట్ పెయిన్ ఉన్నంతసేపు పెయిన్ మీద ఉంటుంది. పెయిన్ది ఇక్కడ బాగా దొరుకుతుంది అని సొల్యూషన్ రాగానే నెక్స్ట్ గోస్ టు ప్రైస్. సో చెప్పండి. ఆ ప్రైస్ విషయంలో హర్నియా విషయాలకు వస్తే ఎలా అంటే దాంట్లో ప్రైస్ ఒకటి హర్నియా ఎంత సైజు ఉంది, ఎంత పెద్దగా ఉంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంట్లో మనం వాడే జాలి, ఇంకా మనం చేసే టెక్నిక్ బట్టి. సో ఇప్పుడున్న అడ్వాన్సెస్, మన దగ్గర ఉన్న అడ్వాన్స్ సెట్తోని ఎంత పెద్దగా ఉన్నా కానీ వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్. ఇప్పుడు హైదరాబాద్తోని వేరే కార్పొరేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ బై 30 to 40%. ఓకే, 30 to 40%. యా. ఓ ఫైన్. అది డిపెండ్స్, అదే అగైన్ సైజ్ బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళకున్న ఇంకా వాళ్ళకి బీపీ, షుగర్ కానీ గుండె ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ కాస్ట్ కొంచెం పెరిగిపోతుంది. బట్ డెఫినెట్లీ వీ కెన్ రెడ్యూస్ ద ప్రైస్ బై 20 to 30%. అండ్ విత్ సేమ్ స్టాండర్డ్స్, ఇంపోర్టెడ్ మెష్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నిజామాబాద్లో ఎంతవరకు ఫెసిలిటీ ఉంది? మరి కన్సల్టెన్సీ అనగానే లోకల్లో చూస్తారు, సర్జరీస్ అనగానే హైదరాబాద్కి ఫ్లై అవుతారు. మరి ఇక్కడ ఎందుకు ఫెసిలిటీస్ ఉండవా, లేక దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదా జనాలు? నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళల్లో ఒక 3-4 రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎఫర్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి ట్రావెల్కి ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారు, వాళ్ళకి దే హ్యావ్ నో అదర్ ఇష్యూస్. ఇంకొకటి ఇన్సూరెన్సెస్ ఉండడం వల్ల, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఏది అక్కడెక్కడ పెద్ద హాస్పిటల్లో కూడా సీనియర్ మోస్ట్ సర్జన్స్తో అయిపోతుంది అన్న థాట్లో ఉంటారు. బట్ దాంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్లో మనం ఆల్వేస్ అవైలబుల్ ఉంటాం ఒకటి, అండ్ హిడెన్ కాస్ట్ ఏమి ఉండవు. వేరే చోట్లలో కార్పొరేట్ హాస్పిటల్స్లో చెప్పిన ప్రైస్ ఒకటి, యూజువలీ తర్వాత బిల్ ఒకటి. సో ఆ ఇష్యూస్ మన దగ్గర ఉండవు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఫాలోఅప్స్. మీరు సర్జరీ చేయించేసుకొని వచ్చేస్తారు, చిన్న ఇష్యూ అయినా కానీ మీరు అక్కడ అప్రోచ్ అవ్వాలంటే మళ్ళీ 180 kilometers మీరు ట్రావెల్ చేసి వెళ్ళి చూపించుకోవాలి. అంటే అట్లా చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. అంత చేసినాక చాలా కాంప్లికేట్ అయిన కేసెస్ కూడా వి హ్యాండిల్. బట్ అక్కడ చేయించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కాంప్లికేట్ అయిన వాళ్ళు, ఇప్పుడు కొన్ని క్యాన్సర్ కేసెస్కి పెద్ద క్యాన్సర్ హాస్పిటల్స్లో ఆపరేషన్ చేయించుకుంటారు, వాళ్ళలో హర్నియాస్ వస్తాయి. ఆ హాస్పిటల్స్లో ఎంత పెద్ద వాల్యూమ్ ఉంటుంది అంటే వాళ్ళు హర్నియాస్ని డీల్ చేయరు. వాళ్ళకి ఎట్లా అంతే, వాళ్ళు ఇవన్నీ ఆలోచించారు, ఫాలోఅప్స్ గురించి ఆలోచించారు. సరే అయిపోతుంది కదా అని, ఇట్స్ నాట్ వన్ స్టాప్ సొల్యూషన్. అంటే కొంతమంది ఆలోచన లేక చేస్తారు, కొంతమందికి తెలియక చేస్తారు, అవగాహన ఉండదు. వన్స్ ఒక సర్జన్ దగ్గరికి పేషెంట్ వెళ్తున్నారంటే దిర్ ఇస్ ఎ లైఫ్ టైం రిలేషన్.
Yes. ఒకసారి వెళ్ళి అయిపోయేటట్టు ఉండదు. ఏదో Okay. జ్వరం వచ్చింది, పరిశ్రమలు ఇస్తుంది, తగ్గిపోయింది అట్లా ఉండదు. సర్జన్స్ తో ఎట్లా అంటే ఇట్ విల్ బి లైఫ్ లాంగ్ రిలేషన్. దానికోసం ఫాలో అప్స్ ఆర్ వెరీ క్రూషియల్. ఫర్దర్ గా నిజంగా చెప్పాలంటే ఒక సర్జరీ అయినప్పటికీ ఏదైనప్పటికీ సో ఆల్మోస్ట్ దాని ఇంపాక్ట్ ఒక 6 months వరకు 1 year వరకు ఏదో ఒక రకంగా కనెక్ట్ అయి ఉంటుంది. సో దీస్ డాక్టర్ ఓన్లీ బెటర్ నో వాట్ ఈస్ ద కేస్ కండిషన్. సో వీళ్ళు ఇంకొక చోటికి వెళ్తే మీరు అన్నట్టుగా అది ప్రాబ్లమెటిక్. మళ్ళీ అక్కడ డాక్టర్ మళ్ళీ కరెక్ట్గా ట్రీట్ చేసి కరెక్ట్గా గైడ్ చేసే పర్సన్ ఉంటే ఓకే. ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ ఇట్ టేక్ మళ్ళీ ఇంకా సైకిల్. వాళ్ళది అక్కడ మీరు ఒక్క డాక్టర్ కోసం వెళ్తే వాళ్ళది ఒక పెద్ద టీం ఉంటుంది. మీకు ఆ డాక్టర్ ప్రతిసారి కలవరు. ఫాలో అప్ కేసెస్ యూజువలీ ఆర్ హ్యాండిల్డ్ బై ద టీమ్. సో నేను ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళని మనం ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే కనుక ఐ డోంట్ థింక్ ఈవెన్ 50% పీపుల్ విల్ బి సాటిస్ఫైడ్. 50% పీపుల్ కూడా దే వోంట్ గెట్ సాటిస్ఫైడ్. ఏదో ఒక రకంగా దే ఆర్ డిస్సాటిస్ఫైడ్. ఒకటి ట్రావెల్. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, హర్నియా పేషెంట్స్ యూజువల్లీ ఓల్డ్ ఏజ్ లో వస్తుంటారు. వాళ్ళని పట్టుకొని ట్రావెల్, మేము కార్లోనే పోతున్నాం, ఈవెన్ దాట్ 3 hours కార్లో కూర్చొని వెళ్ళాలంటే ఇట్స్ బిగ్ టాస్క్ కదా. అంతే. అదే మనం ఇక్కడ అంటే రెగ్యులర్ గా వీఆర్ అవైలబుల్ 24/7 ఆన్ కాల్, ఎనీ టైమ్ వీఆర్ అవైలబుల్. ఆ యూటిలైజేషన్ తెలిస్తే అంటే అఫ్కోర్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే కొంతమంది డిస్సాటిస్ఫైడ్, ఎవరికో ఏదో అయినందువల్ల దే విల్ థింక్ దట్ ఇక్కడ కష్టం, వాళ్ళ కండిషన్స్ ఏంటి చూసుకోరు. ఏదో అయిపోయింది కాబట్టి ఇక్కడ కష్టం ఇంకా నిజామాబాద్లో చేయించుకోవద్దు అని వాళ్ళకి ఒక మైండ్ సెట్ పెట్టుకోవడం వల్ల ఏదో అయిపోయింది అని చెప్పి మనం అందరి మీద అదే చేయలేము. ఎక్కడో రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుందని చెప్పి మనం రోడ్డు మీద నడవకుండా ఉండలేము కదా. ఎగ్జాక్ట్లీ. ప్యాంక్రియాటైటిస్ అనగానే ఫిజిషియన్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మరి ఈ ప్యాంక్రియాటైటిస్లో మీ రోల్ ఏంటి? ప్యాంక్రియాటైటిస్ అనేది యూజువల్లీ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అవగాహన తక్కువ ఉండడం కాదు, అవగాహన లేని కండిషన్ అని చెప్పాలి ఇక్కడ. ఎస్. ఎందుకంటే ప్రతి కడుపు నొప్పిని ట్రీట్ చేసినట్టు మనం ప్యాంక్రియాటైటిస్ని ట్రీట్ చేయలేము. అందుకని నార్మల్ కడుపు నొప్పి అనగానే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడము, ఫస్ట్ స్టార్ట్ చేసేది లోకల్ ఫార్మసీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసేసుకుంటారు. దాని తర్వాత లోకల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తారు, ఆర్ ఫిజిషియన్స్ దగ్గర యూజువల్లీ అప్రోచబుల్ ఉంటుంది కాబట్టి అగైన్ కన్సిడరింగ్ ద కాస్ట్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ అవుతుంది కాబట్టి దే గో దేర్, గెట్ అడ్మిట్ అవుతారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ ఇవన్నీ ఎట్లా అంటే ప్యాంక్రియాటైటిస్ అనగానే బుక్స్లో చదివింది వేరు, ప్రాక్టికల్గా మేము ట్రీట్మెంట్ చేసి ఏం చేస్తే తగ్గుతుంది అనేది ఎక్కువ ఎక్స్పర్టీస్ అనేది ఒక గ్యాస్ట్రో సర్జన్కి, బీయింగ్ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో సర్జన్ మాకు ఎక్కువ ఐడియా ఉంటుంది. సో వీళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయినాక డబ్బులని అయిపోయినాక హైదరాబాద్కి వెళ్ళండి అంటారు, ఆర్ పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళది కూడా తప్పు కాదు. బీయింగ్ ఫిజిషియన్ వాళ్ళు ఎవరు పేషెంట్స్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. సో సింపుల్ కడుపు నొప్పి కదా, ఏముంటుంది, పెయిన్ కిల్లర్ పెడితే తగ్గుతుంది అనుకోండి, బట్ అందరికీ ఒకే విధంగా తగ్గదు. సో అది ఏది చేస్తే తగ్గుతుంది, ఎలా ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుంది అనేది, బికాస్ వీ ట్రీటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, మాకు ఎక్కువ ఐడియా ఉంటుంది. దాని ప్రకారం అండ్ డైరెక్ట్లీ వచ్చి మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే అటు టైం, అగైన్ కాస్ట్, పెయిన్, 3 తొందరగా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ అగైన్ మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎక్కువ కాస్ట్ చేస్తారు, ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనుకోవడం తప్పు. ఓకే. సో మళ్ళీ ఇందులో కూడా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? ఎస్ అండి, దీంట్లో కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని 2 ఉంటాయి. యా, నేను ప్రాక్టికల్ అప్రోచ్లోనే చెప్తాను. రీసెంట్లీ చూసిన పేషెంట్స్లో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్కి సర్జరీస్ ఉంటాయి. అంటే మరి ముదిరిపోయినాక అప్పుడు ఆపరేషన్కి ప్లాన్ చేస్తాం అన్నట్టు. ఈ సిచ్యువేషన్లో ఏమైపోతుంది అంటే యూజువల్లీ ప్యాంక్రియాటైటిస్ వచ్చేది కొంచెం ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళలోనే వస్తుంది. బికాస్ ఆఫ్ ద లిక్కర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కానీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కానీ, వాళ్ళు సర్జరీకి వెళ్ళే టైంకి ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని ఉంటారు. అంత గంభీరమైన బిమారి. సో లాస్ట్ స్టేజ్లో మా దగ్గరికి వచ్చేసరికి చేయొచ్చు, తక్కువలో మేము కాస్ట్ తగ్గించుకొని వీ కెన్ డూ ఆపరేటింగ్. కానీ సర్జరీ వెళ్ళే టైంకి చేతులు కట్టేసినట్టుంటే వీ కాంట్ ఆపరేట్ హిమ్ ప్రాపర్లీ. కొద్ది గొప్ప ఇప్పుడు నా ఫీజు నేను వదులుకోగలుగుతాను, కానీ హాస్పిటల్ ఫీజు, మందులకు, వీటన్నిటికీ వీ కాంట్ రెడ్యూస్ ద కాస్ట్ కంప్లీట్లీ. అంతే. బీయింగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనది ఎట్లా అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ కార్పొరేట్, కంప్లీట్లీ గవర్నమెంట్. సో క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా తక్కువ ప్రైస్లో చేయడం నా ఇంట్రెస్ట్ అండ్ స్పెషాలిటీ.
యా అందుకే ఇక్కడ మీరు ఈ లొకాలిటీలో ఫేమస్ అని విన్నాను. థ్యాంక్ యూ. సేమ్ థింగ్ ఇప్పుడు క్రానిక్ నిజంగా. ప్యాంక్రియాటిస్ కూడా ప్రాక్టికల్ అప్రోచ్లో తీసుకుంటే, క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి అన్రిలేటింగ్ పెయిన్ ఉంటుంది, ఎన్ని రోజులైనా మందులు, హాస్పిటల్ స్టేస్, అడ్మిషన్స్, పెయిన్ తగ్గదు. వాళ్ళకి యూజువల్లీ ఇప్పుడు నిన్న వచ్చిన పేషెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, హైదరాబాద్లోని పెద్ద హాస్పిటల్లో మల్టిపుల్ విజిట్స్, లైక్ 10 years నుంచి విజిట్ చేస్తున్నారు, ఆయనకి ఎండోస్కోపీతో స్టెంటింగ్ చేస్తున్నారు, వెళ్ళినప్పుడల్లా పంపించేస్తున్నారు. 1 year 2 yearsకి ప్రతిసారి చేస్తున్నారు. ఇన్నిసార్లు తిరిగే బదులు ఒకసారి సర్జరీ చేస్తే రిజల్ట్స్, లైక్ ఈ 10 yearsలో ఆయనకి ఆ నొప్పి, కాంప్లికేషన్స్, ఇన్నిసార్లు విజిట్స్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. అంతే కదా. And I would have- 10 years it's not a small duration. 6 సార్లు ఆయనకి స్టెంట్ వేశారు. ఆయన పెట్టిన ఖర్చులో కన్నా చెప్పినాను, ఇంకా 30-40% తక్కువ ఖర్చులో నేను ఆపరేషన్ చేసేసాను. అంతే 10 years. దట్ వుడ్ హావ్ బీన్ రిలీవ్. అందరూ ఏమనుకుంటారంటే ఆపరేషన్ చేయగానే మళ్ళీ పెద్ద ఘాట్ పడుతుంది, బట్ ఆ పెయిన్ తో కంపేర్ చేసుకుంటే ఈ పెయిన్ చాలా తక్కువ. అండ్ ఇంకొక డౌట్, ఈ అంత 10 years డ్యూరేషన్ ట్రీట్మెంట్ అవసరం అయిందా అక్కడ, జస్ట్ లాగింగ్ ఏనా? లాగింగ్ అని చెప్పలేమండి, అంటే దీస్ ఆర్ నాట్ స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే ఒకలాగా ప్రోటోకాల్స్ మీరు ఉంటాయి. తప్పుగా అనుకోవద్దు, ఇట్స్ హ్యాపెనింగ్. సారీ టు సే, ఇట్స్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద రీజన్. దాన్ని మనం యాజ్ ఏ డాక్టర్ అందరినీ తప్పుపట్టలేము. యాజ్ యూజువల్లీ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్స్ ప్రోటోకాల్స్ అంటే కొన్ని కేసెస్ లో లాగ్ అవుతాయి, కొన్ని కేసెస్ లో లాగ్ చేస్తారు, అవుతుండొచ్చు. బట్ ప్రాక్టికల్లీ తీసుకుంటే మటుకు ఒక సర్జన్ కానీ ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, యాజ్ ఐ సెడ్, వాళ్ళు పేషెంట్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. మ్యాక్సిమం పాసిబుల్ వాళ్ళకి ఏది మంచి చేయాలో ప్రయత్నిస్తారే తప్ప నాకు వచ్చి చేస్తున్నామని ఎవరు చేయరు. యాజ్ ఐ సెడ్, మనకి ఎక్స్పర్టీస్ దేంట్లో ఉందో దాని ప్రకారం మనం వెళ్తే పేషెంట్కి చెప్పిన టైం, మనీ, పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అన్నిటినీ తగ్గించు. ఒక ఫైనల్ క్వశ్చన్, ఎందుకు నిజామాబాద్ ప్రజలు ఈ 2 కేసెస్లో, హెర్నియా అవ్వచ్చు, ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు, ఈ 2 కేసుల్లో హైదరాబాద్కి పరిగెత్తడం ఆపొచ్చా? 2 క్వశ్చన్స్ నావి. ఆపొచ్చా అండ్ మనం ఆపొచ్చు, హౌ? ఇప్పుడు మీరు నేను మనము నిజామాబాద్లో పుట్టి మనం నిజామాబాద్లో పెరిగినాం కాబట్టి, మీరు నాకు తెలిసినప్పటి నుంచి నిజామాబాద్, నా ఒపీనియన్ అనేది ఎగ్జాగరేట్ చేయడం కాదు, నిజామాబాద్లో అంత ఈజీగా మోసపోరు ఎక్కడ పోయినా కానీ, నా పర్సనల్ ఒపీనియన్ అది. అట్లాంటి ఒపీనియన్ని పేషెంట్స్ అక్కడిక్కడ తిరగడంతో దే ఆర్ చేంజింగ్ మై మైండ్. అరే ఇట్లా కూడా మోసపోతున్నారా? మోసమని కాదు, బట్ అవగాహన లేకపోవడం, ప్రాపర్ వేలో తెలుసుకోకపోవడం వల్ల. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, కొంతమంది ఏంటంటే మధ్యవర్తుల రూపంలో అక్కడిక్కడ తీసుకెళ్ళి, నాకు తెలుసని తీసుకెళ్ళి మళ్ళీ, యాజ్ ఐ సెడ్, సో మెడిసిన్ వచ్చేసరికి ఎక్కువ సార్లు మనకు తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తాం. సో ఎందుకు అంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద వే, లేదు ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇది కరెక్ట్ కదా, తెలియని దాంతో వెళ్ళడం. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఏంటంటే అదొక పెద్ద మహాసముద్రం. ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ లైక్ ఎ బిగ్ ఓషన్. అక్కడ వెళ్తే ఇప్పుడు మన లాంటి వాళ్ళకి అక్కడ ఏం ఐడియా ఉండదు అసలు. ఈవెన్ లిఫ్ట్లో వెళ్ళడానికి కూడా భయం వేస్తుంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటారు, కానీ వాళ్ళకి కూడా తెలియంది ఏంటంటే, వాళ్ళకు కూడా పెద్దగా తెలిసింది ఏమి ఉండదు. అక్కడ ఎంత పెద్ద వారైనా కానీ చిన్నగా అయిపోవాల్సిందే, అంతే. అదే విషయం మనం ఇక్కడ నవాబ్గిరి ఇక్కడ చూపించింది, అక్కడ ఏముండదు హైదరాబాద్. సీరియస్లీ అవన్నీ రావాలి, ఇక్కడ చేయించుకోవాలంటే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ నిజామాబాద్. ఇప్పుడు నా హాస్పిటల్ నేను చెప్పుకోవడం అని కాదు, నిజామాబాద్లో దెర్ ఆర్ మెనీ హాస్పిటల్స్. అఫ్ కోర్స్ వాళ్ళ రేంజ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. వీఆర్ డూయింగ్ ఆల్ ద అడ్వాన్స్ సర్జరీస్. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ పరంగా నేను చూసుకుంటే ఐఎమ్ డూయింగ్ ఆల్ ద అడ్వాన్స్డ్ కేసెస్. క్యాన్సర్స్ నుంచి, హెర్నియాస్ నుంచి, ప్యాంక్రియాటైటిస్ నుంచి, చిన్న పేగు, పెద్ద పేగు, ఎమర్జెన్సీస్ నుంచి వీఆర్ హ్యాండ్లింగ్ ఎవ్రీ కేసెస్. అట్లాంటప్పుడు వై గో టు హైదరాబాద్కి వెళ్ళి అంత ఫ్రస్ట్రేట్ అయ్యి సాటిస్ఫాక్షన్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకొని, ఐ బీన్ లుకింగ్ చాలా కేసెస్ నేను చూస్తూ ఉంటాను. ఫాలోఅప్లో వస్తారు, మేము అది చేసుకున్నాము, ఇది చేసుకున్నాము, మీరే మాకు ఏమైనా చేయాలి. అన్ని డబ్బులు అయిపోయినాక నేనేం చేయాలి? నేను కూడా కొంచెం నాకు కూడా తెలుపుతుంది కదా, నేను పెంచుకోవాలి కదా. అంతే, అన్ని ట్రయల్స్ అయిపోయాక మనం లాస్ట్ స్టేజ్లో వస్తే నేను కూడా చెప్పినాను, ఎవరికైనా సర్జన్కి చేతులు కట్టేసినట్టు ఉంటే ఎవ్వరు ఏం చేయలేదు. ఓకే, అట్లీస్ట్ అఫోర్డబుల్, తక్కువ ప్రైస్ అంటే మరీ చీప్గా చేయలేము,
మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా వీ As కెన్ per adequate. రీజనబుల్ ఛార్జెస్లో వీ కెన్ ఆపరేట్ అంటే స్టాండర్డ్ ప్రొసీజర్తోని, స్టాండర్డ్ పద్ధతులతోని, స్టాండర్డ్ వేలో విత్ గుడ్ అవుట్కమ్స్ వీ కెన్ ఆపరేట్ హియర్ ఇన్ నిజామాబాద్ డెఫినెట్లీ. విన్నారు కదా, అంటే ఇది మన లొకాలిటీలో మనకు అందుబాటులో ఏమున్నాయి, ఎలా ఉంటుంది అని తెలియక చాలామంది మనకి వేరే ప్రాంతాలకి ఫ్లై అవుతూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కామన్గా వెల్ నోన్ జబ్బులకి స్పెసిఫిక్గా ఫిక్స్ అవుతారు. కొన్నింటికి మాత్రం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో అందుకే మన నిజామాబాద్ ప్రాంతంలో, మన ఏరియాలో మనకు అందుబాటులో 24/7 మనకి ఆన్ కాల్ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మనకి సర్వీస్ చేయడానికి డాక్టర్ రాహుల్ సామలా ఉన్నారు. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో నిజంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు కలుసుకుందాం ఇక్కడ. హోప్ యూ అండర్స్టాండ్. మనకి సర్వీస్ ముఖ్యం, ప్రైజ్ దానికి తగినట్టుగా ఎక్కడైనా మనం చెల్లించాల్సిందే. ఒక చోటికి వెళ్తే ఛార్జెస్ అవ్వచ్చు, వెయిటింగ్ అవ్వచ్చు, మన టైం అవ్వచ్చు, ఎన్నో విధాలుగా మనకి లాసే తప్ప గెయినింగ్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి కేస్ స్టడీస్లో ఫర్దర్గా దానికి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేదా కొద్ది రోజుల తర్వాత ఫాలో అప్ చేయాల్సి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయో, సో వాటన్నింటికి మనకి ఇమీడియట్గా ఆన్సర్ దొరుకుతుంది కదా. సో తప్పకుండా ఈ సేవల్ని వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ.